అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. దాదాపు పులివెందుల్లో 70 ఏళ్ల రాజకీయ చరిత్రని తిరగరాశాం. గతంలో పులివెందులు అంటేనే ఒక భయభ్రాంతులకి ఉండేది. ఈరోజు ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేసి దాదాపు 6,000 చిలుకు పైగా ఓట్లతో ఈరోజు జెడ్పీటీసీ గెలవడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలనగా ఉంటుంది. ఈరోజు పులివెందుల్లో ప్రజా శాంతిబద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకున్నారు. గతంలో మీరు చూశారు, గత 40 ఏళ్లలో పులివెందుల ఎలక్షన్ అంటేనే భయపడేవాళ్ళు, ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. కేవలం రిగ్గింగ్లు, మండలాలు రిగ్గింగ్లు చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి. కానీ ఈరోజు ప్రజాయుతంగా ఎలక్షన్ జరిగిన దాని నుంచి జెడ్పీటీసీ పులివెందుల్లో అయితే ఏమి, అలాగే ఒంటిమిట్టలో అయితే ఏమి భారీ మెజార్టీతో మేము గెలవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా పులివెందుల ప్రజలకు అలాగే ఒంటిమిట్ట ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గుడ్డలు వేయటని చెప్పేసి ఒకటి హత్యను ఆత్మహత్యగా గుండెపోటు వచ్చిందని చెప్పేసి చిత్రీకరించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అభాండం మోపారు గతంలో. కానీ ఈరోజు నిజాలు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అది కానీ ఆ మర్డర్ కేసు కానీ త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా బయటకు వచ్చి దాన్ని కానీ త్వరలోనే తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా మద్యం కేసు, లిక్కర్ స్కామ్, దాదాపు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మొదటి ముద్దాయిగా చేర్చే పరిస్థితి ఇవాళ రేపు కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కనీసం అంటే చిన్న షాప్లో కానీ ఇవాళ రేపు ఆన్లైన్ ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉండేటివి. అలాంటిది గత 5 ఏళ్ళు ఎక్కడే కానీ మద్యం దాంట్లో క్యాష్ తప్ప ఎక్కడే కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడే కానీ చేయించలేదు. దేనికంటే కేవలం నువ్వు కమిషన్లు దండుకోవడం కోసమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయించావని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.